హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు విడుదల, 12వ పీఆర్సీ 23%తో అయ్యారమలు, పీఆర్సీకి చర్యలు ముమ్మరం అనే తాజా అప్డేట్ న్యూస్ సంబంధించినటువంటి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై డిమాండ్ అండి. సో, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయుల సంబంధించినటువంటి దీర్ఘకాలిక బకాయిలు భారీగా పెండింగ్లో ఉండగా వీటి చెల్లింపుల కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై తమ డిమాండ్లను స్పష్టంగా ఉటంకించారు. సమావేశంలో ముఖ్య అంశాలండి: బకాయిల చెల్లింపుల షెడ్యూల్ విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా మాట్లాడుతూ, బకాయిల చెల్లింపుల ప్రాధాన్యత అండి. మొదటిది, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పీఆర్సీ, డిఏ, అలాగే ఏపీజీఎల్ఐ, పీఎఫ్ వంటి బకాయిలు మొత్తం దాదాపుగా 25,000 కోట్ల వరకు ఉంది. షెడ్యూల్ విడుదల చేయాలి అని. ఈ బకాయిల చెల్లింపులను ఒకేసారి చేయడం సాధ్యం కాదని అందరూ అర్థం చేసుకున్నప్పటికీ ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ని విడుదల చేయాలని అయితే కోరారు. అన్ని వర్గాలకు న్యాయం, ఉద్యోగ ఉపాధ్యాయ మరియు విశ్రాంత ఉద్యోగులందరికీ సమానంగా బకాయిలను విడుదల చేసే విధంగా షెడ్యూల్ రూపొందించాలని అయితే సూచించారు. క్యాష్లెస్ ఆరోగ్య సేవల అమలు, ఆరోగ్య సేవల అందుబాటు, ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉద్యోగులు, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అయితే కోరారు. వైద్య సేవల విస్తరణ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరోగ్య పథకాలను విస్తరించి అన్ని వర్గాలకు ఉపయోగపడేలాగా మరింత మెరుగుపరచాలని అయితే అభ్యర్థించారు. పీఆర్సీ, డిఏ పెండింగ్పై నిర్ణయం, గతంలో ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నేతలు వివరించారు. పీఆర్సీ సలహాదారులు అంటే పీఆర్సీ కమిషన్, డిఏ పెండింగ్స్ మరియు సరెండర్ లీవ్పై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల డిమాండ్లు మరియు మరింత స్పష్టంగా అండి ఉద్యోగ డిమాండ్లు షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు చేయాలని అయితే కోరుతున్నారు. బకాయిల చెల్లింపుల విషయంలో తక్షణ చర్యలు తీసుకుని ఆడిట్ ప్రకారంగా అన్ని బిల్లులను క్రమంగా విడుదల చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వైద్య సేవకు హామీ, ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి మరింత నిధులు కేటాయించి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. సహకారం, కేంద్రంతో సమన్వయం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటును అధిగమించి ఈ చెల్లింపులకు అవసరమైన నిధులను సేకరించాలని అయితే సూచించారు. మొత్తానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వం స్పందించి మా హక్కులను సాధించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం అని చాందబాషా గారు అన్నారు. ఈ సమావేశం ద్వారా ఉద్యోగులు తమ డిమాండ్లను మరింత బలంగా వినిపించగలిగారు. సత్వరమే ప్రభుత్వం బకాయిలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.